అండ్ ఈ మరొక వీడియోతో వచ్చేసాను. ఇది వెజ్ కాలీఫ్లవర్ అండ్ వంకాయ టమాటా వేసి కర్రీ చేశాను. ఫస్ట్ ఆనియన్ నీట్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఇంట్లో చేసి నేను ఎలా చేస్తాను నా స్టైల్లో చేసి చూపించాను. కాలీఫ్లవర్లు కూడా కడిగి కాసేపు కొంచెం గోరువెచ్చని నీటిలో ఉంచాను, ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. అండ్ వంకాయలు కూడా నీట్గా కట్ చేసుకుని రెండు మిక్స్ చేసుకొని కొంచెం పైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు కలిపేసి మూత పెట్టి వదిలేస్తే కొంచెం మనకి వాటర్ పైకి తేలినంత వరకు కర్రీని సిమ్లో పెట్టి చేయాలి, బాయిల్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లాస్ట్ పూజ వీడియో పెట్టాను, దానికి చాలా వ్యూస్ వచ్చినాయి. చాలా చాలా థ్యాంక్స్. లాంగ్ వీడియోస్ పెడితే వ్యూస్ రామేమో అనుకొని పెట్టట్లేదు. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చితే మాత్రం వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత టమాటాని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ టమాటాని కూడా నేను స్మాష్ చేశానండి. చేతితో స్మాష్ చేసేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. అది అయిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేశాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంతసేపు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే కర్రీ సగం సగం బాయిల్ అవుతుంది. ఒక 10 to 15 minutesలో అయిపోతుందండి కర్రీ. పైన కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా దగ్గరగా గ్రేవీలా చేసుకుంటే మనకి చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా ఇలా వచ్చింది. సరే కదా, దగ్గరగా అయిపోయింది కర్రీ. దీన్ని నేను చపాతీలోకి సర్వ్ చేసుకున్నాను. ఫైనల్గా థ్యాంక్ యూ.